హాయ్ ఫ్రెండ్స్. 5,00,000 కాదు, 10,00,000 కాదు, 20,00,000 కాదు, దగ్గర దగ్గర 30,00,000 విన్నర్‌కి 30,00,000 దాకా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది బిగ్ ఇన్ఫర్మేషను. దీని గురించి క్లియర్‌గా చెప్తాను. ఎవరు విన్నర్ అవుతారో, నిఖిల్ విన్నర్ అవుతాడా, గౌతమ్ విన్నర్ అవుతాడా తెలీదు కాబట్టి, ఎవరు విన్నర్ అయినా మినిమమ్ 10,00,000 నుంచి 30,00,000 దాకా అయితే విన్నర్ అకౌంట్‌లో నుంచి పోతాయి. సో, దీని గురించి డీటెయిల్స్‌గా క్లియర్‌గా చెప్తాను. ఇది ఫేక్ న్యూస్ కాదు. ఇది రియల్‌గా జరగబోతున్నది. సో, బిగ్ బాస్ వాళ్ళే ఒక వ్యక్తికి అంత అమౌంట్ ఆఫర్ చేయబోతున్నారు. అది ఏంట్రా అనేది క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడ ఏంట్రా అంటే వచ్చిన గెస్ట్‌లు కావచ్చు, టీవీ యాక్టర్స్ కావచ్చు, సో, మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు ఆహ్, టాప్ 5 అంటే ఫ్యామిలీ వాళ్ళొచ్చినప్పుడు గానీ, ఇదంతా గ్యాదర్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము టాప్ 5ని పెట్టడం అయితే జరిగింది. ఈ టాప్ 5లో నుంచి ఇప్పుడున్న వాళ్ళల్లో కొద్దిగా రిస్క్ ఏంట్రా అంటే, నబీల్‌కి తెలుసు విన్నర్ కాడని, ప్రేరణకి తెలుసు విన్నర్ కాడని, అండ్ అవినాష్‌కి తెలుసు విన్నర్ అవ్వడని. సో, వీళ్ళ ముగ్గురికి విన్నర్ అవ్వరు అనేది వాళ్ళకైతే మైండ్‌లో ఉంది. కానీ ఎక్కడో ఒక ఛాన్స్ అనే ఆలోచన ఉంది. కానీ వీళ్ళ ముగ్గురికి తెలుసు విన్నర్ అవ్వడు అని. వీళ్ళెవరు విన్నర్స్ కారు అని. సో, ఇక్కడ ఏంట్రంటే మాక్సిమము నిఖిల్ మైండ్‌లో గూడా గౌతమ్ ఏమన్నా విన్నర్ అవుతాడా అనే ఆలోచన గూడా నిఖిల్ మైండ్‌లో వచ్చింది. కానీ బయట ఓటింగ్‌లో అయితే నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. ఓకే. దాని గురించి కూడా చెప్తాము. నిఖిల్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో గౌతమ్ ఉన్నాడు. కానీ లోపల ఏంట్రా అంటే గౌతము గౌతమ్ మైండ్‌లో ఏముందిరా అంటే గౌతమ్ విన్నర్ అని అనుకుంటున్నాడు. సో, నిఖిల్‌కి దగ్గరకి అయితే గౌతమ్ లేకపోతే నిఖిల్ అని వాళ్ళిద్దరి మైండ్‌లో అయితే ఫిక్స్ అయిపోయింది. నిఖిల్‌కి కూడా అలానే ఉంది. అయితే నేను లేకపోతే గౌతమ్ అవుతాను. సో, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఏం జరుగుతదంటే ప్రైజ్ మనీ అనేది లాస్ట్ వీక్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏ కంటెస్టెంట్‌కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రైజ్ మనీ పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీని ప్రకారము టాప్ 5లో టాప్ 5ని కూర్చొనిబెట్టి ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారా? ఆఫర్ చేస్తారంటే ఆఫర్ చేస్తారు. 10,00,000 అనేది ఆఫర్ చేస్తారు. సో, టాప్ 5లో ఆఫర్ చేస్తే ఎవరెళ్ళిపోతారు? వీళ్ళు ముగ్గురు ఒకవేళ నబీల్, అవినాష్ అండ్ ప్రేరణ. ఒకవేళ వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా తీసుకుంటే అక్కడ ఆ ఆఫర్ అనేది ఆగిపోతది. రిమైనింగ్ 40,00,000 ఏదైతే ఉందో అది విన్నర్‌కొస్తది. సో, ఇక్కడ నాకు తెలిసినంత వరకు నబీల్ తీసుకోవడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకోవచ్చు కూడా నబీల్ చెప్పలేము. ఎందుకంటే నబీల్ మైండ్ మారి ఎందుకంటే 14థ్ వీక్‌లో ఎలిమినేషన్ దాకెళ్ళి బాటమ్ 2 దాకెళ్ళి మళ్ళీ వచ్చాడనమాట. సో, సేవయ్య వచ్చాడు. విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. నబీల్ కూడా తీసుకునే ఛాన్స్ చాలా ఎక్కువుంది. కానీ ప్రేరణ తీసుకుంటదంటే ప్రేరణ మాక్సిమం తీసుకోదు. ప్రేరణ తీసుకోదు. నబీల్ తీసుకునే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అవినాష్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. సో, ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే ఓటింగ్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం వెళ్తారా? లేకపోతే ఓటింగ్ ప్రకారం కాకుండా వాళ్ళకి కావాల్సిన మనిషికి ఎక్కువ ఆఫర్ చేయడానికి మిగతా ఇద్దరికి అన్యాయం చేస్తారా అనేది పాయింట్ అన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే నాకు తెలిసి అవినాష్‌ని టాప్ 5లో నుంచి టాప్ 5థ్ నుంచి తీసేయరు. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అవినాష్‌ని టాప్ 5థ్‌గా తీసేయరు. సో, టాప్ 5లో ప్రేరణ అండ్ నబీల్‌లో నుంచి ఒకరెళ్ళిపోతారు. టాప్ 5లో. ఎళ్ళిపోతే టాప్ 4లో ఇంకొకరెళ్ళిపోతారు. సో, అవినాష్‌కి ఎక్కువ మనీ ఆఫర్ చేయడానికి చాలా ప్లానింగ్స్ జరుగుతున్నాయనైతే ఒక వార్త అయితే వచ్చింది. అది మరి టాప్ 5లోనే ఇస్తారా మనీ? లేకపోతే టాప్ 3లో వస్తారా? సో, లిమిట్‌లెస్ ఏదైనా జరగొచ్చు. నువ్వే ఏంట్రా రివర్స్ చెప్తున్నావు అంతా? టాప్ 3లో కదా ఆఫర్ చేసేదంటే, ఇది లిమిట్‌లెస్ భయ్యా ఏదైనా జరగొచ్చు. మీ ఊహకందంది జరగొచ్చు. ఎందుకంటే టాప్ 5లో ఆఫర్ చేశారనుకో, ఆల్మోస్ట్ అవినాష్‌కి ఇన్ఫర్మేషన్ ఉందనుకో, తీసుకొని అమౌంట్ తీసుకొని వెళ్ళిపో అని. 20,00,000, 25,00,000, 30,00,000 వచ్చిందనుకో, అవినాష్ తీసుకొని బయటకొచ్చేస్తే ఇంక మిగిలింది ఆడ 20,00,000 కప్పు, కారు. సో, అది నిఖిల్‌కొస్తదా? గౌతమ్‌కొస్తదా? అనేది పక్కన పెడితే చాలా మనీ అయితే ఒక కంటెస్టెంట్‌కైతే ఆఫర్ చేయబోతున్నారు. అది అవినాష్‌కే. సో, అవినాష్‌కి ఈ సీజన్ 8లో ప్రైజ్ మనీలో నుంచి చాలా పెద్ద మొత్తం అయితే ఆఫర్ చేయబోతున్నారని ఒక టాక్ అయితే వచ్చింది. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, అదే గాన జరిగితే జనాలు ఇంత కష్టపడి నిఖిల్ ఫ్యాన్స్ గావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ గావచ్చు, వాళ్ళు ఇంత కష్టపడి రాత్రింబవళ్ళు మేలుకొని ప్రచారాలు చేస్తూ
ర్యాలీలు తీస్తూ ఇవన్నీ చేస్తూ ఓట్లేస్తుంటే వాళ్ళకి అన్యాయం జరిగినట్ట కాదా? అలా మనీ తీసుకెళ్ళిపోతే ఒక 10 lakhs ఇది ఎప్పుడు పెట్టేదే. కానీ సీజన్ 6 గుర్తుందా? రేవంత్ అండ్ శ్రీహాన్ 40 lakhs దాకా వెళ్ళిపోయింది అనుకుంటా. 13 or 40 lakhs వెళ్ళిపోయింది. సో అలానే ఈసారి జరిగే ఛాన్స్ ఉంది. టాప్ 5లో జరుగుతుందా, టాప్ 3లో జరుగుతుందా, టాప్ 2లో జరుగుతుందా? నాకు తెలిసి టాప్ 5లో పెట్టచ్చు, లేదా టాప్ 3లో పెట్టచ్చు. టాప్ 2లో నాకు తెలిసి పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవినాష్కి ఎక్కువ మనీ ఆఫర్ ఇచ్చేదానికి, అవినాష్కి ఆ ప్రైజ్ మనీలో నుంచి చాలా పెద్ద మొత్తం వెళ్ళేదానికి అవినాష్ కోసం చాలా పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇంత కష్టపడి మీరు చేసే ఓట్లకి లాస్ట్లో విలువ లేకుండానే పోతుంది. సో ఇలాంటి బిగ్ బాస్ని సపోర్ట్ చేయడం కరెక్టా? మీరు చెప్పండి. ఇలా బాయస్డ్గా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేసి బిగ్ బాస్ అంటే నేను కంటెస్టెంట్ కాదు, ఇలాంటి బాయ్స్ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ దక్కకుండా ఇప్పుడు టోటల్గా ఒకరికి వెళ్తే గెలిచానన్న సంతృప్తి ఉంటుంది. అలా కాకుండా మధ్యలోనే సగం కంటే ఎక్కువ మనీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఇంట్రెస్ట్ అనేది పోద్ది ఇంకా. సో నాకు తెలిసినంత వరకు అవినాష్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ప్రేరణ అండ్ నబీల్కి నేను చెప్పలేను. నబీల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు మనీ, గౌతమ్ తీసుకోడు, నిఖిల్ కూడా తీసుకోడు. బై ఛాన్స్ వీళ్ళిద్దరు మైండ్ మారి వీళ్ళిద్దరూ ఒకరు అమౌంట్ తీసుకుంటారా అది కూడా చెప్పలేము. కానీ ఒకరికైతే చాలా పెద్ద ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు. సో నా వీడియో సారీ అండి, మీకు రేపు నేను అఫీషియల్ అన్అఫీషియల్ ఓటింగ్తో వస్తాను నెక్స్ట్ వీడియోలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.